ఇప్పుడు మరి ఇంకో గ్రేట్ మాస్టర్ ఉన్నారు కాబట్టి ఆ మాస్టర్ గారి సందేశం కూడా తీసుకుందాం. రామసుబ్బారెడ్డి సార్. థ్యాంక్ యూ మేడం. మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో, పత్రి మేడం గారికి, వారి కుటుంబ సభ్యులకు, రామసుబ్బారెడ్డి కడప 1998 సంవత్సరం మార్చి 27వ తారీఖున సొంత పని మీద, అంటే అంతకుముందు ఈసీఐలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ జాబ్ రాజీనామా చేసి పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానీ దిక్కులేని పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ జాబ్ కోసం ఎత్తుకోవడానికి అని చెప్పేసి ఈ తిరుపతి నగరానికి వచ్చాను. ఆ నేపథ్యంలోనే తిరుపతి బస్టాండ్లో ధ్యానలహరి అని చెప్పేసి ఒక బుక్ దొరికింది నాకు. దాని ఎడిటర్ మన గ్రేట్ సీనియర్ గ్రాండ్ మాస్టర్ డి శివప్ప గారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా జీవితాన్ని మార్చింది ఆ బుక్కు. దాంట్లో అంతా ధ్యానలహరిలో యోగుల జీవిత చరిత్రలు, వాళ్ళు పడ్డ ఈ మార్గానికి రావడానికి పడ్డ శ్రమ, వాళ్ళ అనుభవాలు, మరి ధ్యానం యొక్క విశిష్టత గురించి ఎంతో చక్కగా చెప్పి ఉన్నారు అక్కడ. నేను వెతుకుతూ ఉన్నది నాకు దొరికిందని చెప్పేసి అనుకున్నాను. వెంటనే శివప్ప గారికి ఫోన్ చేశాను. వారు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఎంతోమంది అప్పటికే 1994 నుంచి ఇక్కడ తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కంచి రఘురాము గారు, సంగీత బాబు గారు, మరి కేశవరాజు గారు, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా ఎంతో బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, కొత్త వ్యక్తిని అయినప్పటికీ. ఎట్లా వచ్చారు ఏమిటి ఇక్కడికి అంటే, నేను నా సొంత పని మీద వచ్చాను, ఉద్యోగ వేట కోసము. మరి ఈ ధ్యానలహరి బుక్ ద్వారా నేను ఈ గురువు గారిని కలవాలనుకున్నాను. కలిసేదానికి వచ్చానంటేనే వాళ్ళు పత్రి సార్కు నన్ను పరిచయం చేశారు. ఇదే తిరుపతిలో నాకు ఈ ధ్యాన బీజం అనేది పడింది. పత్రి సారే నాకు స్వయంగా ధ్యానం నేర్పించారు ఇక్కడ. సో అక్కడి నుంచి నా ప్రస్థానం మొదలైంది. ఇంకా వెనుక తిరుగు చూడలేదు. సార్తో పాటు సాంగత్యం చేయాలన్నారు. కొద్ది కాలం పాటు నాతో కూడా తిరగాలన్నారు. తిరిగాను. మరి ఏమిటి నీ విషయం, పర్సనల్ విషయం చెప్పు అన్నారు. చెప్పాను. ఉద్యోగం చేసుకుంటుని సెంట్రల్ గవర్నమెంట్ది రిజైన్ చేశాను. మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం కోసం అని చెప్పి తిరుపతికి వస్తే మరి ఇలా మీరు పరిచయం అయ్యారు. మరి నాకు కొన్ని సంవత్సరాలుగా మూర్ఛ వ్యాధి ఉన్నింది. ఆ మూర్ఛ వ్యాధిని పోగొట్టుకోవడానికి అనేక మంది వైద్యుల సలహాలతో వాళ్ళు ఇచ్చిన మందులు వాడడం జరిగింది. కానీ ఇప్పటికే అది నయం కాకుండా పోయింది. మరి ఏమిటో మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చానంటేనే, ఇంకా మందులు వాడుతున్నారా అని చెప్పేసి అన్నారు సారు. వాడుతున్నాను అన్నాను. చూపించు అన్నారు. ఇచ్చాను సార్కి. ఇస్తానే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇవి మందులు అని చెప్పేసి చూసి ఆ మందులు తీసి ఆ డస్ట్బిన్లో పడేశారు. పడేసిన తర్వాత, సార్ ఇది జీవితాంతం వాడాలన్నారు, మరి అది పాడేస్తే ఎట్లా సార్ అంటే, నువ్వు వచ్చింది ఎక్కడికి అనుకున్నావు, ఇక్కడ డాక్టర్ అనుకున్నావా? డాక్టర్లకే డాక్టర్ అయినటువంటి వైద్యుడు ఇక్కడ ఉన్నాడు. సో ఈ రోజు నుంచి నీవు ఈ మందులు లేకుండా ధ్యానం చేసి రోగాన్ని నయం చేసుకోన్నారు. నన్ను ఒక గంట సేపు కూర్చోబెట్టారు. తర్వాత 26 రోజులకు ఆ మూర్ఛ వ్యాధి అనేది కంప్లీట్గా వెళ్ళిపోయింది. మా భార్య జయలక్ష్మి గారు బాధపడేవారు. ఈయనకు అర్ధరాత్రి పూట ఎక్కడంటే అక్కడ ప్రయాణాలలో రాత్రుల పూట వస్తుంది, తోడు ఉంటారు ఉండకపోవచ్చు, ఆయన పరిస్థితి అని చెప్పి కంగారు పడేది. పిల్లల పరిస్థితి ఏంది అని చెప్పేసి కంగారు పడేది. అటువంటిది నేను ఈ ధ్యానం ద్వారా ఆ వ్యాధిని పోగొట్టుకోవడంతో తను చాలా సంతోషపడడం జరిగింది. అప్పటి నుంచి నేను మా మిస్సెస్ మా ఇంట్లోనే ధ్యాన కేంద్రాన్ని స్థాపించి దాదాపుగా కడప పట్టణం అంతా కూడా తిరిగి ప్రచారం చేసి మరి ఆ ధ్యాన కేంద్రాన్ని 3 పువ్వులు 6 కాయలుగా చేయడం జరిగింది. అలాగే పత్రిసారు ఎప్పుడు కడపకు వచ్చినా కూడా మన ఇంటికి వచ్చేవారు. వచ్చినప్పుడల్లా కూడా కాన్సెప్ట్ చెప్పేవారు. మరి ఆ విధంగా పత్రిసార్తో అనుబంధం ఏర్పడింది. తర్వాత నువ్వు కడప జిల్లానంతా కూడా ధ్యానమయం చేయాలన్నారు. కడప జిల్లా అంతా తిరిగాను. అప్పుడు 2 వీలర్స్ మోటార్ సైకిల్ ఉంది నాకు. పెట్రోల్ ట్యాంక్ నింపుకుంటాను అక్కడ మోటార్ సైకిల్ది, మళ్ళీ ఒక క్యాన్ నిండా పెట్రోల్ వేసుకుంటాను. అది అయిపోయేదాకా కూడా ప్రచారానికి వెళ్ళి వస్తాను. ఒక సందర్భం ఒక క్లాస్ చెప్పడానికి పోయేటప్పటికల్లా దారిలోనే పెట్రోల్ అయిపోయింది. ఎలా చేయాలి అని చెప్పేసి ఇంకొక 2 కిలోమీటర్లలో ఆ సెంటర్కి వెళ్ళాను.
అది తోసుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళి తిరిగి క్లాస్ చెప్పి వచ్చేటప్పటికల్లా ఆ మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంకులో నిండిపోయింది. ట్యాంకులో ఎవరు పేశారో ఏమిటో తెలియదు నాకు. ఇది ఏమిటి అని చెప్పేసి అనుకున్నాను. సార్కు చెప్పాను, అవునా ఇలా జరిగిందా, వెరీ గుడ్ అని చెప్పేసి అన్నారు, కానీ ఏమీ తెలియదు. ఇలాంటి ఎన్నో మిరాకిల్స్ జరుగుతూ వచ్చాయి జీవితంలో. మరి ధ్యానమయం చేయడం జరిగింది. తర్వాత ధ్యాన రాయలసీమ చేయాలన్నారు. 4 జిల్లాలు తిరిగి అందరూ కలిసి ధ్యాన రాయలసీమ చేయాలన్నారు. 2003లో ధ్యాన రాయలసీమను బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆ ప్రాజెక్టును అందజేశాం. కడపలో టీటీడీ కళ్యాణ మంటపంలో కొన్ని వేల సమక్షంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇకపోతే 2004లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని, 2009లో ఎంపీగా కంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మా సొంత ఇంట్లోనే ధ్యాన కేంద్రంతో పాటు పిరమిడ్ కూడా కట్టించడం జరిగింది. మా నేటివ్ ప్లేస్లో ఒక పిరమిడ్ కట్టించడం జరిగింది. మా తోడేళ్ళ ఇంట్లో ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. మా బంధువుల ఇంట్లో ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. ఈ విధంగా ఒకే రోజు కడపలోనే 6 పిరమిడ్లను ఓపెన్ చేసుకోవడం జరిగింది పత్రిసార్ చేతుల మీదుగా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. మరి ధ్యాన జగత్ అన్నారు. ధ్యాన జగత్ కోసం నా వంతు నేనేం చేయాలని చెప్పేసి ఈజిప్టుకు ప్రయాణమయ్యాను. ఈజిప్ట్లో 2 నెలలు ఉన్నాను. అక్కడ ధ్యాన ప్రచారం చేశాను. మరి అక్కడ కూడా ఫస్ట్ మే 10వ తారీఖున 2010లో ధ్యాన కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది ఈజిప్టులో. ఆ తర్వాత నా ప్రయాణము జర్మనీకి వెళ్ళాను. జర్మనీలో కూడా ప్రచారం చేసి అక్కడ కూడా సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళాను. ఆస్ట్రేలియాలో కూడా ధ్యాన ప్రచారం చేసింది, కానీ సెంటర్ అయితే లేదు. ఆల్రెడీ సీనియర్ మాస్టర్స్ ఉన్నారు అక్కడ. ఇకపోతే ఈ పిఎస్ఎస్ఎం అనేది ఒక మహా వృక్షం. ఆ మహావృక్షం నుంచి వచ్చిందేదే పిఎస్ఎస్ఎం అనే బీజం. ఆ బీజం ఇప్పుడు ఈ భూమి మీద పడి ఎలా అయిందంటే, ఆ మర్రివిత్తనం ఎంత చిన్నదిగా ఉంటుందో దాని రూపురేఖలు చూస్తే బయట ఎట్లుంటుంది, మహా వటవృక్షంగా తయారైంది. ఆ విధంగా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ఇంతింత అని చెప్పేసి ఒటివిడెంట్ అని చెప్పేసి అద్భుతంగా అది ప్రపంచ దేశాలంతా తిరుగుతూ ఉంది. మరి ఈరోజు పిఎస్ఎస్ఎంకు బ్యాక్ బోన్గా ఏది ఉంది అంటే ప్రచారం నిమిత్తంలో మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ఉంది. మరి పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ అన్నారు, టూర్స్ తిప్పారు. అక్కడంతా కూడా ప్రచారాలు చేసుకున్నాం. తర్వాత మెడిటేషన్ చేసాము శక్తి క్షేత్రాలలో. ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పేది తక్కువ, మేము చేసేది ఎక్కువగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు చేయూతనివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి ఈ మధ్యనే మనకు కూడా పిఎంసికి ఒక సొంత ఆఫీస్ ఉంటే బాగుంటుంది అని అనడంతో మరి ఈ మధ్యనే హైదరాబాద్ నగరంలో భూమిని కూడా కొనడం జరిగింది. దానికి కూడా కడప నుంచి కూడా మా వంతు సహాయము చేస్తూనే ఉంటాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు ఇంకా మనకుండే ప్రచార మాధ్యమం ఏదైనా ఉంది అంటే ఇంతవరకు 30 సంవత్సరాలు మనమంతా ఫిజికల్గా చేశాం. ఎప్పుడైతే ఈ పిఎంసి వచ్చిందో దాని నుంచి ఇంకా మనం ఇంట్లో చూసుకుంటూ ఉండడమే. ఆ పిఎంసికి సబ్స్క్రైబ్ చేయడం ఒకటే మనం చేయాల్సిన పని. చేద్దామంటారా పిఎంసికి సబ్స్క్రైబర్స్ అందరినీ? అదే మన పని ఇప్పటి నుంచి. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ధ్యాన జగత్తుకు, పిరమిడ్ జగత్తుకు, శాకాహార జగత్తుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంతో అద్భుతమైనటువంటి మోస్ట్ సీనియర్ మాస్టర్స్, మరి ఎంతో చక్కగా విదేశాల్లో కూడా జర్మనీ, ఆస్ట్రేలియా, ఈజిప్ట్ అన్ని చోట్ల కూడా వారు ఎంతో అద్భుతమైనటువంటి ధ్యాన ప్రచారం చేశారు. మరి ఈ దేశంలో కూడా ధ్యాన ప్రచారం విరివిగా చేశారు. అలాంటి గ్రేట్ గ్రాండ్ మాస్టర్స్కి మనం సత్కారం చేసుకోవాలి. ఇప్పుడు వీరిద్దరిని సత్కరించడానికి డైరెక్టర్స్ సుబ్బారావు గారిని, ఆనంద్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మాధవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.